వర్షం కురుస్తోంది. మరో గంటలో సిటీ మొత్తం భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్ లో రోడ్లు జలమయమయ్యాయి. హయత్ నగర్ డిపో వద్ద చెరువులను తలపిస్తుంది జాతీయ రహదారి. రోడ్డుపై వర్షపు నీటితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఆఫీసుల నుంచి తిరిగి వెళ్తున్న జనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలీపురం, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా గంట పాటు కురిసినటువంటి వర్షంతో తీవ్రంగా జలమయంగా మారిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హయత్ నగర్ పుల్లారెడ్డి స్ట్రీట్స్ దగ్గర ఆ జాతీయ రహదారి మీద మొత్తం చెరువులను తలపిస్తోంది పరిస్థితి అంతా కూడా. అక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మీద జాతీయ రహదారి మీద ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. బషీర్బాగ్, నాంపల్లి, లగ్డి కపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, నారాయణగూడ, అలాగే చికట్పల్లి, ముషీరాబాద్, శివం రోడ్, అంబర్పేట్, ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదవుతుంది. మరోవైపు మాదాపూర్లో సైతం పెద్ద వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఇప్పటికే ఒక మోస్తరు వర్షాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వెదర్ మ్యాన్లో వచ్చినటువంటి వెదర్ అప్డేట్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు. Widespread intense thunderstorm ahead in west and central south east Telangana. Next 24 hours rains will be in almost every district of Telangana as multiple spells of thunderstorms are expected in various districts from afternoon to morning hours అంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే రేపు ఉదయం వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. మరోవైపు వెదర్మాన్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ట్విట్టర్లో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సైతం దీనికి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ఆర్టీవీ కూడా వెదర్కి సంబంధించి మీకు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కువగా ఉంది అనే దానికి సంబంధించి వెదర్ అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం అవడంతో వీక్ డేస్ టైం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం ఒక్కసారిగా వర్షం పెరగడంతో చాలా ప్రాంతాల్లో బయటికి వచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద వర్షం పడుతుందా అంటూ అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెగ్యులర్గా ఇంటికి వెళ్ళడానికి అరగంట పట్టే వాళ్ళకి కనీసం గంటన్నర నుంచి 2 గంటలు పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 4 to 5 టైమ్స్ ఎక్స్ట్రా టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్టీవీ సూచిస్తోంది. ఏ ఏరియాలో వర్షం పడుతుంది అనేది మనం పర్టికులర్గా ఎంత భారీ వర్షం పడుతుందని చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఏరియాలోనూ వర్షాలు పడుతూనే ఉన్నాయి. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. ఇదిగో మాదాపూర్లో వర్షం పడుతుంది అనేలోపు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో భారీ వర్షం మొదలవుతుంది. కొద్దిగా మాదాపూర్లో తగ్గిందిలే అనుకునే లోపు మళ్ళీ భారీ వర్షం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే అనుకోని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అప్పటి వరకు కొంత డ్రైగానే కనిపిస్తోంది వెదర్. ఇంతలోనే సడన్గా వర్షాలు పడ్డాన్ని కొన్ని ప్రాంతాల్లో ఆల్ ఆఫ్ సడన్ ఒక 10-15 మినిట్స్లోనే ఏదో క్లౌడ్ బర్స్ట్ అయినట్లుగా భారీ వర్షం పడడంతో సడన్గా ఈ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడం కానీ, సడన్గా రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కానీ మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో వర్షం పడితే కామెంట్ చేయండి, ఆర్టీవీకి చెప్పే ప్రయత్నం చేయండి. చాలామంది ఇప్పటికే ఆఫీసుల నుంచి వస్తూ ఉంటారు. అందరికీ తెలుసు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఎంత దారుణంగా ఉంటుందో. అలాగే చాలా వరకు డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తూనే ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు కూడా. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక మీ ఏరియాల్లో వర్షం పడితే మాకు చెప్పండి, కామెంట్ చేయండి. నేను మీకు చదివి వినిపిస్తాను ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఏ ఏరియాల్లో భారీ వర్షాలు ఉన్నాయి, ఎటువైపు వెళ్తే మంచిది, ఎటువైపు వెళ్ళకపోతే మంచిది అనే వివరాలను కూడా ఎప్పటికప్పుడు మనం అలర్ట్ చేద్దాం, ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తున్నాం ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. హయత్ నగర్లో పరిస్థితి అలాగే ఉంది. బషీర్బాగ్, నాంపల్లి, లగ్డి కపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, నారాయణ పూర్తిగా జలమయమయ్యాయి. ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షంతో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఏర్పడమే కాకుండా చాలా చోట్ల మోకాళ్ళ వరకు కూడా నీళ్లు రోడ్లపైకి చేరినటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల ట్రాఫిక్ అనేది కూడా ఏర్పడింది. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. ఒక్కసారి ఇక్కడికి సంబంధించి కూడా వర్షానికి సంబంధించి ఒక్కసారి విజువల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. నాంపల్లికి సంబంధించి కూడా రెగ్యులర్ ట్రాఫిక్ అనేది ఉండనే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో సిటీలకు, ఎందుకంటే సిటీ నడిబొడ్డు అని పేర్కొన్నటువంటి నాంపల్లికి సంబంధించి కూడా సిటీలకు ఇక్కడికి వస్తుంటారు. ఇది ఆఫీసులో అయిపోయేటువంటి టైం కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు. రోడ్డు పైన చినుకులు పడుతున్నప్పటికీ కూడా ఒకవైపు గత 2 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షానికి కాన్స్టెన్స్ కంటే ఒకే రకమైన వర్షం పడుతుంది, ఒకే విధంగా పడుతుంది కాబట్టి ఇటు
ఒక్కసారిగా చూసుకోవచ్చు మనం వాటర్కు సంబంధించి దాదాపుగా పాదం లోతు ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. పాదం మునిగేంత నీళ్లు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడైతే. ఇవే కాకుండా చాలా చోట్ల కూడా కేవలం ఇది నాంపల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా దాదాపుగా 2 గంటల నుంచి కూడా కంటిన్యూగా వర్షం అయితే పడుతుంది. ఇంకొక వైపు ట్రాఫిక్కు సంబంధించి సిగ్నల్ పడింది. అక్కడ ఆ సిగ్నల్ వద్ద కూడా వెనకాల ఉన్నటువంటి సిగ్నల్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 వీలర్ ప్రధానంగా ఆఫీసులో అయిపోయేటువంటి టైం కాబట్టి ప్రధానంగా ఒక్కసారిగా రోడ్ల మీదకి జనాలు వస్తుంటారు. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అటు 3 రోజుల పాటు కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వర్షాలు ఉంటాయని 15 జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. మరొక పక్క జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం అదో మెదక్కు సంబంధించి ఇప్పటికే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ విషయాలు అయితే వెల్లడించింది. మరొక పక్క హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి అటు హిమాయత్ నగర్ కానివ్వండి, పెద్దంబర్పేట కానివ్వండి, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఏరియాలో కూడా ఇప్పటికీ భారీగా వర్షపాతం నమోదైనట్టు కూడా తెలిసింది. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయిందనే విధంగా కూడా అక్కడ వర్షపాతం నమోదైనట్టు కూడా తెలిసింది. ఇటు చూసుకోవచ్చు ఒకసారి ట్రాఫిక్ విజువల్కు సంబంధించి కూడా చూస్తున్నాం. మరొక పక్క ట్రాఫిక్ అనేది కూడా కంటిన్యూగా వెళ్తుంది. చాలా 2 వీలర్లకు సంబంధించి చాలా తక్కువగా వెళ్ళే వాళ్ళు కూడా అప్రమత్తంగా కూడా దానికి సంబంధించి కూడా జాకెట్స్ వేసుకొని అటు రెయిన్ కోట్లు ధరించి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే బంగాళాఖాతంలో సంబంధించినటువంటి అల్పపీడ ద్రోణి ఏదైతే ఉందో ఆ ద్రోణి ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. హైదరాబాద్కు సంబంధించి ఒక్కసారిగా చూడొచ్చు, హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడి అయినట్టు కూడా భారీగా రోడ్లన్నీ కూడా జలమయమవుతుంటే చాలా సర్కిళ్ళ వద్ద సిగ్నల్ల వద్ద కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి నీరు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతుంది. ఎప్పుడు కూడా నాంపల్లికి సంబంధించి ఎప్పుడు ట్రాఫిక్ ఉండనే ఉంటుంది. కొంత ఆఫీస్ల టైమింగ్ అయిపోయినప్పటికీ ఒక్కసారి కూడా రోడ్ల మీదకి జనాలు అయితే వస్తుంటారు. కానీ ఒకసారి చూడవచ్చు మనకు రోడ్డుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. కాకా కాంజారే इधर कारपेंटर लकड़ी का बारिश हो रहा है जब से, कैसे आ रहा, कहाँ से आ रहा? कुंचम ये समता कॉलोनी। शमशेर कॉलोनी। बारिश लग रहा है ना आपको पूरा? अच्छा, बारिश नहीं जा रहा। आपका बस्ती कहाँ है? समता कॉलोनी सग्गम करने रहते। ఇది అసలు సైకిల్ పైన కూడా వర్షం పడుతున్నప్పుడు కూడా సైకిల్ పైన కూడా వెళ్తున్నటువంటి పెద్ద ఆయనను కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒకసారి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వర్షం పడుతుంటే వెహికల్స్కు స్కిడ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వెహికల్స్ కూడా చాలా జాగ్రత్త వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మరొక పక్క 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడంతో అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించింది. జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా వరద ప్రభావిత ప్రాంతాలు ముంపుకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఉంటే వెంటనే వాళ్ళను అలర్ట్ చేయాలి అని చెప్పి కూడా వారికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా సూచించినట్టు సమాచారం. మరొక పక్క ఇటు హైదరాబాద్కు సంబంధించి ఒకవైపు జిహెచ్ఎంసీ, మరొక వైపు డిఆర్ఎఫ్ బృందాలు, ఇంకోవైపు హైడ్రాకు సంబంధించినటువంటి బృందాలు కూడా, ఎందుకంటే హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ట్రాఫిక్ కూడళ్ల వద్దనే కూడా నీరు నిండుతుంది. దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే బస్తీలకు సంబంధించి కూడా ఒక్కసారి ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వాన పడుతుంటే బస్తీలు కూడా మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి బస్తీలను గుర్తించి కూడా అక్కడ కూడా ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళని అలర్ట్ చేసి కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు పునరావాస కేంద్రాలకు కూడా తరలించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టయితే సమాచారం. మరి ఆఫీసుల వేళ ఇంత వర్షం ఒక్కసారి కూడా కంటిన్యూ అవుతున్న వేళ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్కు కేవలం ఈ నాంపల్లిలోనే కాదు, కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కానీ ఆ ఏరియాలో భారీగా వాన నమోదవుతున్నట్టు సమాచారం. మిగతా ఏరియాకి సంబంధించి కంటిన్యూగా వర్షం పడడంతో కూడా హైదరాబాద్ అంతా కూడా ఒక్కసారిగా చల్లబడమే కాకుండా చాలా చోట్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు కూడా వాహనదారులు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఐటీ సెక్టార్కు సంబంధించి కూడా ఆ ఏరియాకి సంబంధించి ఒక్కసారిగా ఐటీ కంపెనీస్ నుంచి కూడా బయటికి ఎంప్లాయీస్ వస్తుంటారు కాబట్టి అక్కడ మాత్రం దాదాపుగా ఒకవైపు నరకయాతనే అనుభవిస్తున్నట్టు అక్కడ వాహనదారులు కూడా అని చెప్పి కూడా మనకు విజువల్స్ వస్తున్నాయి. అక్కడ పరిస్థితి కూడా అక్కడ పరిస్థితి కూడా ఈ విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు కూడా దాదాపుగా రానున్నటువంటి 3 రోజులు ఉన్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ప్రస్తుతం ఉన్నటువంటి వర్షపాతంతో కూడా తీవ్రంగా కూడా జనాలు వాహనదారులు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్.
రైట్ థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనం చూస్తున్నాం బయట ఉన్నటువంటి పరిస్థితిని శ్రీధర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. బయట ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో మనం విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అదే పరిస్థితి కనిపిస్తుంది. బైక్ టైర్స్ దాటిపోయి పైకి వస్తున్నటువంటి పరిస్థితి వాటర్ కనిపిస్తుంది. ఈవెన్ ఆటోలు లేదంటే కార్స్ సగానికి పైగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. హైదరాబాద్ చుట్టూ ఎలా వర్షపాతానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ మీద పూర్తిగా మేఘావృతమై ఉండడాన్ని మనం చూస్తున్నాం. భారీ వర్షాలు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. స్క్రీన్ మీద మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. మరోవైపు రైట్ సైడ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు నానా అవస్థలు పడుతూ వెహికల్స్ ఆగిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే నేను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్నటువంటి అప్డేట్స్ని మీకు చదివి వినిపిస్తాను. అలాగే పవన్ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో ఎప్పటి వరకు వర్షాలు ఉంటాయి, ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణలో అనే దానికి సంబంధించి అప్డేట్స్ ఇస్తాను. మరికొద్దిసేపట్లో నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. వెదర్ అప్డేట్స్కి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణలోను ముఖ్యంగా హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో ఏ సమస్యలు ఉన్నాయి అనే దానికి సంబంధించి నేను మీకు అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. మీ ఏరియాలో కనుక వర్షం పడుతున్నట్లయితే కామెంట్ చేయండి. మీ ఏరియాలో సమస్యలు ఉన్నాయా, మీ ఏరియాలో మెయిన్ రోడ్స్ మీద ట్రావెల్ చేయడానికి అవకాశం లేదా, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే నాకు అప్డేట్ ఇవ్వండి. మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకి ఇప్పుడే ఆఫీసులు అయిపోయి బయటకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి మనం తెలియజేద్దాం. మీరు ఇచ్చినటువంటి అప్డేట్స్ నేను చదివి వినిపిస్తాను. చూస్తున్న వాళ్ళకి తెలియజేద్దాం. ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయో తెలియజేద్దాం. ఏ రోడ్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియజేద్దాం. మోస్ట్లీ ఆర్టీవీ మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తుంది ఏ రోడ్ల మీద పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఇప్పటికే మనం చెప్తున్నాం. బషీర్బాగ్, నాంపల్లి, లగ్డి కపూల్, హిమాయత్ నగర్, అబిట్స్, కోటి, నారాయణగూడ, చికట్పల్లి, అలాగే ముషీరాబాద్, శివం రోడ్, అంబర్పేట్, అలాగే ఇటువైపు చూసినట్లయితే గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో మరోవైపు మణికొండ ఇటంతా కూడా భారీ వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ట్రాఫిక్ సమస్య ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు దీనికి సంబంధించి హెచ్చరించారు. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు మీ ఏరియాలో వర్షం పడుతుందా కామెంట్ చేయండి అంటే 96% రెస్పాండ్ అవుతున్నారు. 96% ఆఫ్ ది పీపుల్ రెస్పాండ్ అవుతున్నారు. అలాగే మీరు చేసేటువంటి కామెంట్స్ని మీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా నేను చదివి వినిపించబోతున్నాను. మన ఎంప్లాయీస్కి హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కానీ ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళకి కానీ మీ కుటుంబ సభ్యులు వెళ్ళి ఉండొచ్చు, మీ పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు ఉద్యోగాలకు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటారు, వస్తూ ఉంటారు, ఆన్ ద వేలో ఉంటారు. ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య కనుక ఒకవేళ మీ ఏరియాలో ఎక్కువగా ఉందా, మీ ఏరియాలో రోడ్ల మీద వెళ్ళలేని పరిస్థితి ఉందా, లేదంటే మీ ఏరియాలో రోడ్లు ఫ్రీగా ఉన్నాయా, మీ ఏరియాలో వర్షం తక్కువగా ఉందా, లేదంటే మీ ఏరియాలో వర్షం ఎక్కువగా ఉందా, నాకు చెప్తే నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సుబ్బరాజు కామెంట్ చేశారు. సుభాష్ నగర్ వర్షం పడుతోంది అంటూ సుభాష్ నగర్ జేడిఎం అంటూ కామెంట్ చేస్తారు. అంటే మేబీ అక్కడ వర్షం పడుతుంది అనుకుంటా. అలాగే మనోజ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. మాదాపూర్ ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు మరికొంతమంది బౌరంపేట్ ఫుల్ రెయిన్ అంటూ ఆద్య కామెంట్ చేస్తున్నారు. ఆద్య క్రియేషన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే అరుణ్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. లైట్ రెయిన్ ఇన్ మేడ్చల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ ఏరియాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బయట ఇప్పటికే ఆఫీసుల నుంచి రోడ్ల మీద ఉన్నవాళ్ళు కొంతమంది అయితే మరికొద్దిసేపట్లో రోడ్ల మీదకి రాబోతున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం గైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ ఏరియాలో ఉన్న పరిస్థితిని మాకు చెప్పండి. ఒకవేళ కనుక మీ ఏరియాలో కష్టంగా ఉందా పరిస్థితి, భారీగా నీరు నిలిచిపోయిందా, అటువైపు ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు మనం కూడా సహకరిద్దాం. లైట్ రెయిన్స్ ఇన్ మేడ్చల్ అంటూ అరుణ్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది రియాక్ట్ అవుతున్నారు. మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను కూడా మాకు చెప్పండి. వీటితో పాటు కేవలం రెయిన్కి సంబంధించే కాదు, ఒకవేళ కనుక మీ ఏరియాలో ఏదైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా, ఎలక్ట్రిక్ వైర్స్ ఏమైనా తెగిపడ్డాయా, లేదంటే పోల్స్ ఏమైనా సమస్యలు ఉన్నాయా, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయా, రోడ్ల మీద భారీగా వాటర్ నిలిచిపోయిందా, లేదంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందా, ఇలా ఏది ఉన్నా సరే లెట్ మీ నో. విల్ లెట్ దెమ్ నో. ఎవరైతే ఉన్నారో బయట రోడ్ల మీద, ఎవరైతే ఇప్పటికీ ఆఫీసుల నుంచి బయలుదేరే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం స్క్రీన్లో, మనం ఇప్పుడు చూస్తున్నాం
విజయవాడ రోడ్లో పరిస్థితి ఎల్బీ నగర్ దాటిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి మనం స్క్రీన్లో చూడొచ్చు, ఒక ఆర్టీసీ బస్సు వెళ్తుంటే బస్సు లోపలికి కూడా నీరు ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో సహజంగా బస్సు టైర్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, అలాంటిది బస్సు లోపలికి కూడా నీరు. మనం చూడొచ్చు, లారీ వెళ్తుంది ఆ పక్కన, ముందు బస్సెస్ వెళ్తున్నాయి, జీప్స్ వెళ్తున్నాయి, అన్నీ కూడా బస్సులు లారీల టైర్స్ కూడా మునిగిపోతున్నాయంట. అంటే మినిమం ఎంత లేదైనా 3 to 4 feet వరకు, 3 feet to 4 feet వరకు ఆ టైర్స్ హైట్ ఉంటుంది. అలాగే మనం ఎక్కేటువంటి అదంతా కూడా స్టెప్స్ అంతా కూడా 4 feet అబోవ్ 4 feet వరకు ఉంటుంది. కాబట్టి అక్కడి వరకు నీరు పారుతుందంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. బేగంపేట నుంచి మా ప్రతినిధి పవన్ మనతో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో మనకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి నేను ముందుగా మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు, కామెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నేను చదువుతాను. ఇప్పుడు ఎవరైతే సిటిజన్స్ బయట ఉన్నారో, ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నారో వాళ్ళకి మనం చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. నేను అంబర్పేట 6 వద్ద ఉన్నాను, ఇక్కడ మొత్తం మునిగిపోయింది అంటూ గిరిబాబు కామెంట్ చేస్తున్నారు. అలాగే అరే కామెంట్ చేస్తున్నారు, సార్ మా ఆఫీస్ నుంచి వెళ్ళలేకపోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏ ఏరియానో మెన్షన్ చేయండి, మీ ఆఫీస్ ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉందో మెన్షన్ చేయండి. రాజు జాని కామెంట్ చేస్తున్నారు, ఫుల్ రెయిన్ అంటూ. మా హయత్ నగర్ మునిగిపోయింది సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు, అరే అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే లైట్ రెయిన్ ఇన్ మేడ్చల్ అంటూ అరుణ్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మీన్వైల్ ఒకసారి పవన్ అలాగే సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం బయట ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి. ఓవరాల్గా హైదరాబాద్లో అన్ని ఏరియాల్లోనూ వర్షాలు పడుతున్నాయి, చాలా ప్రాంతాల్లో వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. సచిన్, ముందుగా ఒకసారి నేను పవన్తో మాట్లాడతాను. పవన్, మీరు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నారు, అక్కడ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి నాకు. రైట్ నందు, ప్రస్తుతం నేను బేగంపేట ఏరియాలో ఉన్నాను. సో ఉదయం నుంచి కూడా మేఘాలు కమ్మేసి పూర్తిగా చీకటిమయంగా కనిపించింది. గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే దాదాపు ఎండలు తీవ్రత చాలా 32 degreesగా ఉన్న సిచ్యువేషన్. సో నిన్నటి నుంచి కూడా క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా నిన్నటి చిరుజల్లు పడితే ఈ రోజుకు పూర్తిగా మేఘమయం అయిపోయింది. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకుంటే ఏ మేరకు వర్షం పడుతుందో ఒకసారి చూసుకోవచ్చు. కంటిన్యూస్గా ఉదయం నుంచి కూడా ఇదే సినారియో కనిపిస్తూ ఉంది. ఆ వర్షపాతం ఏదైతే వాతావరణ శాఖ చెప్పినట్టుగా కంటిన్యూస్గా రానున్న ఈ 4 రోజులు ఇదే సిచ్యువేషన్ ఉంటుందంటగా చెప్పుసాగారు. సో కుదిరితే వీలైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. సో హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తున్న కారణంగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్రో, రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి. సో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మొక్కాలి లోతు నీరు కూడా నిలవడంతో ట్రాఫిక్కి తీవ్రంగా అంతరాయం కలుగుతూ ఉంది. సో పోలీసులు ట్రాఫిక్ని నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదైతే మనం ఉదయం మాట్లాడుకున్నట్టు ఒక మినీ క్లౌడ్ బస్టర్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఏరియా, ఇబ్రహీంపట్నం, వనస్థలిపురం ఈ ఏరియా అంతటా కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాతావరణ శాఖ. ముందుగానే క్లౌడ్ బస్ట్, మినీ క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం ఉంది, కుండపోత వర్షం కురుస్తున్నట్టు కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది. సో చెప్పిన కొన్ని గంటల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే అక్కడ కురవడం జరిగింది. సో కురిసిన గంట సేపటి వర్షానికి మొక్కాల లోతు నీళ్ళు అయితే చేరడం జరిగింది. సో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక చిన్నపాటి చెరువుని తలపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మనం ఉన్న సిటీలో ఏదైతే హైదరాబాద్లో కొంచెం మోడరేట్ రైన్స్ అయితే పడతా ఉన్నాయి, హెవీ వర్షాలు అయితే కనిపించడం లేదు. కానీ రోడ్ల మీద ఎక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే ఏదైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఉత్తర తెలంగాణ అండ్ ఫారెస్ట్ ఏరియాలో, చెట్లు ఉన్న ఏరియాలో, హిల్ స్టేషన్ ఏరియాలో భారీ వర్షం పడతా ఉంది. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ కూడా వర్షం పడట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వాసులు ప్రిపేర్గా ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా ఈ క్లైమేట్ చూసి, ఏదైతే కనిపిస్తున్న క్లైమేట్ చూసి ముందుగానే రెయిన్ జాకెట్స్ క్యారీ చేసుకొని వెళ్ళడం జరిగింది. చాలామంది కూడా మాట్లాడినప్పుడు, ఆర్టీవీ వారితో మాట్లాడినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా వర్షం పడుతుందని. సో నిన్నటి వరకు కూడా ఎండలతో మగ్గిపోయిన మేము ఈరోజు ఒక్కసారిగా వర్షాలు పడేసరికి మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా స్విగ్గీ, జొమాటో డెలివరీ చేసే వాళ్ళు కూడా ఒక్కసారిగా అలర్ట్ అవ్వడం జరిగింది. సో పోలీసులు కూడా వారికి ఒక సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్కి ఇదొక సడన్గా వచ్చిన విపత్తు లాంటిది. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ట్రాఫిక్కి ఎప్పుడు ఎలాంటి అంతరాయం కలవద్దంటూ కూడా వారిని కూడా ఫుల్ ప్యాక్గా ఫోర్స్ని అయితే దింపడం జరిగింది. సో హైడ్రా సిబ్బంది, మన్సూన్ టీం మళ్ళీ రంగంలో దిగింది. ఏదైతే కొన్ని వారాలు, నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకి ఏదైతే సినారియో చూసామో, వినాయక చతుర్థి తర్వాత వర్షాలు పడవు అనుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు సడన్ సర్ప్రైజ్గా వరుణదేవుడు అయితే కురిపిస్తూ ఉన్నాడు. సో బంగాళాఖాతంలో కురిసిన ఏదైతే ఉపరితల ఆవర్తనం వల్ల సో మినీ క్లౌడ్ బస్ట్ లాంటి సినారియో కనిపిస్తూ ఉంది. సో
రానున్న 4 రోజులు కూడా ఇదే సినారీ ఉండబోతా ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. సో ప్రజలు కుదిరితేనే బయటికి రండి, ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి. సడన్ గా కురుస్తున్న పవన్, జస్ట్ గివ్ మీ a minute. ఒకసారి నేను సచిన్తో కూడా మాట్లాడి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. బట్ బిఫోర్ దట్ మరికొంతమంది కామెంట్ చేశారు, ఒకసారి నేను చదివి వినిపిస్తాను. గిరిబాబు కామెంట్ చేస్తున్నారు, అంబర్పేట్ 6 వద్ద ఉన్నాను, ఇక్కడ మొత్తం మునిగిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే అశోక్ కుమార్ కామెంట్ చేశారు, అమీర్పేట్లో వర్షాలు పడుతున్నాయి, వర్షం పడుతుంది అని. అలాగే పండు రంగా కామెంట్ చేస్తున్నారు, మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో ఉదయం 11 గంటలప్పుడు వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడు కూడా పడుతుంది, సాయంత్రం పూట వర్షం పడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే అశోక్ కుమార్ ఈఎస్ఐ రోడ్స్ మీద భారీగా వర్షపు నీరు ఉందని చెప్తున్నారు. అలాగే అశోక్ కుమార్ చెప్తున్నారు అమీర్పేట్లో కూడా మెట్రో స్టేషన్ దగ్గర భారీగా వర్షం నీరు చేరింది అంటున్నారు. అటువైపు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అమీర్పేట్ మెట్రో స్టేషన్ వైపు వెళ్లే వాళ్ళు సహజంగా అక్కడ చాలా ఫ్రీక్వెంట్గా డ్రైన్ సమస్య వస్తూ ఉంటుంది, డ్రైనేజ్ సమస్య కూడా వస్తూ ఉంటుంది. భారీ వర్షాలు పడ్డప్పుడు పాపులేషన్ చాలా ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా ఉండడం కూడా ఒక పెద్ద సమస్య, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం. అలాగే అమీర్పేట్ మెట్రో చాలా జంక్షన్ అవ్వడం వల్ల చాలా రష్ కూడా ఉంటుంది. కాబట్టి వాటర్ కనుక చేరితే ఇంకా ఎక్కువ సమస్య ఉంటుంది. గతంలో కూడా మనం పరిస్థితి చూసాం. హయత్ నగర్ ఫుల్ రెయిన్ అంటూ హనీస్ ద బెస్ట్ కామెంట్ చేస్తున్నారు. అలాగే అరే కామెంట్ చేస్తున్నారు, మా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరింత మంది కామెంట్ చేస్తున్నారు, మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని కూడా కామెంట్ చేసి మాతో తెలియజేసే ప్రయత్నం చేయండి. పీపుల్కి బయట ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం, కొంత సమస్యల నుంచి వారిని తప్పించే ప్రయత్నం చేద్దాం. రైట్ సచిన్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మీరు మాదాపూర్లో ఉన్నారు, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది, వర్షాలు ఎలా ఉన్నాయి, వాతావరణ శాఖ ఏమంటుంది, ఎప్పటి వరకు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది? రైట్, 5 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుందని చెప్పుకోవాలి నందు. ఈ నేపథ్యంలో ఈ రోజుకు సంబంధించి మాట్లాడుకుంటే స్టార్ట్ అయింది. 5 రోజుల పాటు ఇటు ఆవర్తన ప్రభావం కావచ్చు, లేకపోతే ద్రోణుల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యం. ఈ క్రమంలోనే ఇంకొద్ది గంటల పాటు ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో తూర్పున కుమ్మేస్తుందనే చెప్పుకోవాలి. భారీ వర్షపాతం నమోదైంది. ఇంకా చెప్పాలంటే ఇంకా వర్షం కంటిన్యూ అవుతోంది. ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే హయత్ నగర్ గురించి మాట్లాడుకుంటే మీరు ఎక్కువ కామెంట్స్ హయత్ నగర్ నుంచి వచ్చాయంటున్నారు. హయత్ నగర్ లో భారీ వర్షం పడింది. ఏకంగా ఇటు సాయంత్రం 3-4 గంటల వరకు అక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ పెద్దగా వర్షం లేదు. ఏదో చిరుచరులు కావచ్చు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడిన సందర్భాన్ని చెప్పుకోవాలి. ఆ తర్వాత భారీ వర్షం నమోదవుతుంది. హయత్ నగర్ లో కుమ్మేస్తుందనే చెప్పుకోవాలి. ఏకంగా హయత్ నగర్ లోని ఒక చోట 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఇక హయత్ నగర్ లోని డిఫెన్స్ కాలనీలో సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే హయత్ నగర్ లోని ప్రశాంత్ నగర్ ఆ ప్రాంతంలో 37.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా హయత్ నగర్ లో దంచుకొట్టిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ క్లౌడ్ మూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మబ్బుపట్టిన వాతావరణం ఉందని చెప్పుకోవాలి. ఆ డాప్లర్ ఇమేజ్ కొద్దిసేపటి కింద చూపించారు. ఆ డాప్లర్ ఇమేజ్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. డాప్లర్ ఇమేజ్ ప్రకారం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ నందు, ఎందుకంటే మీరు ఆ డాప్లర్ ఇమేజ్ మీరు చూపించారు. ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాలకు, ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇటు శేరిలింగంపల్లి వరకు చూసుకుంటే కనుక పూర్తిగా ఆకాశం మేఘావృతం ఉండే పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. ఇంకొన్ని గంటల పాటు ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉంది. అంటే తూర్పు హైదరాబాద్ కి, ఈస్ట్ హైదరాబాద్ కి సంబంధించి దంచి కొట్టిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతుందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మిగిలిన ప్రాంతాల మీద ఆ స్థాయిలో భారీ వర్షాలు పడే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఇదిగో మీరు చూస్తున్నారు, ఆ స్పెల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ స్పెల్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాస్త కొంచెం గాలులు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని నేను ఇక బయటకు వెళ్ళలేదు, ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికీ ఆ మూమెంట్ అనేది ప్రారంభమైంది. ఆ మూమెంట్ అనేది ప్రారంభమైన సందర్భం ఇప్పుడు ఆ స్పెల్ అనేది కంటిన్యూ అవుతుంది. కొద్దిసేపటి క్రితం నుంచి ఇదే పరిస్థితి. ఇటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంటూ ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది దాదాపుగా 4-5 రోజుల పాటు. అంటే కనుక ఆ ముందు రోజు అక్కడున్న వాతావరణ పరిస్థితులు బట్టి అలర్ట్ మారే అవకాశం ఉందని చెప్పి మనం ముందు నుంచి చెప్తూ ఉన్నాం. ఈ రోజు కూడా మనం చెప్తున్నాం 6 గంటల ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి. అంటే ఒక 2-3 గంటల పాటు భారీ వర్షం, ఇన్ఫాక్ట్ భారీ వర్ష సూచన ఉందని కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు భారత వాతావరణ శాఖ కూడా అదే చెప్పింది. ఇటు మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం వరకు కూడా, అంటే
సారీ కొద్దిసేపటి వరకు కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన సందర్భం మనం చూసాం. 7 గంటల వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటు నల్గొండకు సంబంధించి కావచ్చు, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 గంటల వరకు కూడా ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉందని చెప్తూనే ఆ ఇంపాక్ట్ కాస్త మనకి ఇటు హైదరాబాద్ మీద కూడా ఉందని చెప్పుకోవాలి. బట్ ఆయా ప్రాంతాలతో వాటికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, కాస్త ఇంపాక్ట్ ఇటు హైదరాబాద్కి సంబంధించి అంటే జిహెచ్ఎంసీ ఏరియాల మీద కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఎల్లో అలర్ట్ కంటిన్యూ చేస్తోంది. ఎవరెవరికి? ఇటు ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కోనభీం, ఆసిఫాబాద్, ములుగు, అలాగే మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, నాగర్ కర్నూలు, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వనపర్తి, వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోనే భారీ వర్షం మాత్రం కంటిన్యూ అవుతోంది. భారీ వర్షం ఇంకొద్దిసేపు కంటిన్యూ అవకాశం ఉందా అంటే కనుక భారత వాతావరణ శాఖ అంచనా మాత్రం ఆ విధంగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలి అనే అర్థం వచ్చేలా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా భారీ వర్షం పడుతోంది. రోడ్ల మీదకు వర్షపు నీరు చేరుకుంటుంది. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ మనకి కండిషన్ కనిపిస్తుంది సచిన్. ఖచ్చితంగా ఒకసారి నేను మరొకసారి పవన్ తో కూడా ఒక నిమిషం మాట్లాడతాను. బట్ బిఫోర్ దట్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. శివకుమార్ కామెంట్ చేస్తున్నారు, హయత్ నగర్ గౌతమి స్కూల్ దగ్గర పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మా పాపని కనీసం నేను బయటికి కూడా తీసుకురాలేకపోతున్నాను స్కూల్ నుంచి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అలాగే పల్లపు బబ్లు కామెంట్ చేస్తున్నారు, గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో చాలా భారీ వర్షం పడుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే జియాన్ క్రైస్ట్ ఫెయిత్ మిషనరీ కామెంట్ చేస్తున్నారు, సూరారంలో భారీ వర్షం పడుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు శివకుమార్ కామెంట్ చేశారు, హయత్ నగర్ గౌతమి స్కూల్ దగ్గర చాలా పరిస్థితి దారుణంగా ఉంది అంటూ, ఫుల్ రెయిన్ పడుతుంది అంటూ హనీస్ ద బెస్ట్ కూడా హయత్ నగర్ గురించి మాట్లాడుతున్నారు. సచిన్ కూడా హయత్ నగర్లో ఉన్నటువంటి కండిషన్ చెప్పారు, భారీ వర్షం అక్కడ పడడం, మరింతసేపు ఆ వర్షం కొనసాగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీ ఏరియాలో వర్షం పడుతుందా అన్నప్పుడు 88% మంది తమ ఏరియాలో వర్షం పడుతుంది అంటున్నారు. కేవలం 12% మంది మాత్రమే నో అంటున్నారు. మోస్ట్లీ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కనిపిస్తోంది. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్దాం మనం. పవన్ ఉన్నారు మనతో. పవన్, భారీగా ట్రాఫిక్ సమస్య కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మీరు రోడ్స్ దగ్గరే ఉన్నారు, భారీగా ట్రాఫిక్ సమస్య కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్యకు ఒక్కసారిగా భారీ వర్షం పడితే సహజంగానే ట్రాఫిక్ సమస్య ఉంటుంది. అండ్ మోస్ట్లీ ట్రాఫిక్ పోలీసులకు సవాల్గా మారుతున్నటువంటి విషయాలు ఏంటి? అండ్ రోడ్స్ మీద కొన్నిసార్లు భారీగా ఫ్లోటింగ్ కనిపిస్తోంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఏదైనా డ్రైన్ సిస్టమ్ సరిగా లేకపోవడమా, మ్యాన్ హోల్స్ ప్రాబ్లం, ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి? అండ్ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? రైట్ నందు, ఏదైతే ఉదయం నుంచి పడుతున్న వర్షాలకి ఒక్కసారిగా సాయంత్రానికి మార్నింగ్ నుంచి కూడా లైట్ రేంజ్ పడుతున్నా ఈవినింగ్ ఒక్కసారిగా రెయిన్ అయితే పెరగడం జరిగింది, వర్షపాతం పెరిగింది. సో ఎంప్లాయీస్ అందరూ 6 తర్వాత బయటకు వెళ్తుంటారు. సో ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయితే పొంచుకుందో. సో కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఏదైతే సుమారుగా గంటన్నర నుంచి ఇదే మోస్తరుగా వర్షం పడుతూ ఉంది. వెహికల్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయి ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇదే విధంగా పోలీసులు కూడా వారి శక్తి మేరకు కసరత్తుగా పనిచేస్తూ ఉన్నారు. సో పోలీసుల్ని అడిగినప్పుడు వారు కూడా వాళ్ళకి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం అంటే జరిగింది. సో మేము కూడా నిరంతరం వారికి సేవ చేయడం మా హక్కు కాబట్టి మేము వారికి నిరంతరం సేవ చేస్తూ ఉంటాం సో అంటూ ఉన్నారు. సో ఈ టైంలో ఏదైతే మ్యాన్ హోల్స్ కొన్ని ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని మ్యాన్ హోల్స్ చెత్త చెదారం కవర్లతో అడ్డుపడి లోతట్టుగా నీళ్ళు నిలుస్తూ ఉంటాయో అవన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు కూడా వారికి సాయం చేస్తూ ఉన్నారు ఇదే పనిగా. సో ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో వాటర్ నిలుస్తూ ఉండి ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉండో వాటన్నిటి మీద కూడా పోలీసులు ఫోకస్ చేయడం జరిగింది. గత నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకి హైడ్రా సిబ్బంది కానీ మన్సూన్ టీం కానీ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు కూడా ఏకమై ఒకే తాటిపై అయితే పనిచేస్తూ ఉన్నారు. ఈసారి లాస్ట్ టైం జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అయితే వారు సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే బేగంపేటలో ఉన్న సిచ్యువేషన్ అయితే కొంచెం క్రిటికల్గానే కనపడుతోంది. బండ్లు ఏకతాటిగా ఫ్లైఓవర్స్ మీద ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా మైత్రివరం, గచ్చిబౌలి, అటు ఎల్బీ నగర్, సికింద్రాబాద్ ఈ ఏరియాస్ అండ్ అటుగా మియాపూర్ ఇవన్నీ ఏరియాస్ కూడా
పడుతున్న వర్షాలకి ఈవినింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకసారి ఇంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక్కసారిగా ట్రాఫిక్తో నిండిపోయిన రోడ్లన్నీ కూడా సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మూవ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మైత్రివనంలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఇక్కడ చూసిన సిచ్యువేషన్ కంటే డబల్ కనిపిస్తూ ఉంది అక్కడ అంతా కూడా. సో దూర ప్రాంతం నుంచి వచ్చేవారు వెళ్ళేవారు కూడా కొంచెం ప్రయాణాలు వాయిదా వేసుకునే బాగుంటుంది. మీరు బేగంపేట ఫ్లైఓవర్ దగ్గర ఉన్నారు కదా, మీ వెనక మాకు కనిపిస్తుంది చాలా ఫుల్గా ట్రాఫిక్ కనిపిస్తుంది, ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. వీ కెన్ సీ బిహైండ్ యూ. మాకు ఒకసారి చెప్తారా ఏ రూట్స్ వైపు ఎలా ఉంది అక్కడ ట్రాఫిక్ సమస్య అనేది ఒకసారి మాకు చెప్తారా? ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు, అక్కడ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందనేది మాకు కొంచెం చెప్పగలుగుతారా? ఏ రూట్స్ వైపు ఎటువైపు వెళ్తుంది ట్రాఫిక్ ఎక్కువగా అనేది? రైట్ నందు, ఏదైతే పోలీసుల ప్రకారం అయితే సికింద్రాబాద్ నుంచి ఏవైతే ఇటు టువార్డ్స్ బేగంపేట వచ్చే రూట్ ఉంటుందో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో బేగంపేట వెళ్ళే రూట్ ఉందో ఇవన్నీ కూడా కొంచెం ట్రాఫిక్తో నిండుకుంది. మైత్రివనం ఏదైతే మనం మైత్రివనం అమీర్పేట సర్కిల్ దగ్గర కూడా ట్రాఫిక్గా భారీగా ఉంది. సో ఇదే విధంగా పంజాగుట్ట లైన్ ఏదైతే ఇరమంజిల్ గాంధీ భవన్ ఆ రూట్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా కాస్త వేచి ఉంటే బాగుంటుంది ఆఫీస్లోనే, వర్షంలో బయటికి రావద్దంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఇదే విధంగా గచ్చిబౌలిలో ప్రతి సర్కిల్ ఏదైతే ఉందో శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మియాపూర్, చందానగర్, మెయిన్గా కేపీహెచ్పి, కుకట్పల్లి ఈ లైన్స్ అన్ని కూడా చాలా బిజీగా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మాదాపూర్లో 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో యశోద హాస్పిటల్ లైన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫ్లైఓవర్ మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొనింది. సో సిటీలో 4 దిక్కులో కూడా ఈ రోడ్స్ అన్ని కూడా ప్రస్తుతానికైతే భారీ ట్రాఫిక్తో నెలకొనింది. సో కుదిరితే ఈ వర్షానికి బయటికి రాకుండా ఉంటే బాగుంటుందంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో మనం బేగంపేట నుంచి టువార్డ్స్ మైత్రివనం, ఎస్ఆర్ నగర్ ఈ రూట్స్ అయితే కొంచెం బిజీగా నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మెయిన్గా కేపీహెచ్బి, కుకట్పల్లి, జేఎన్2, మియాపూర్, చందానగర్, శేర్లింగంపల్లి, బిహెచ్ఎల్ వరకు కూడా ఈ ట్రాఫిక్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. అదేవిధంగా ఇటు పంజాగుట్ట నుంచి చూసుకుంటే అత్తాపూర్, మెహదీపట్నం అండ్ టోలీ చౌకీ, గచ్చిబౌలి ఈ రూట్స్ అన్నీ కూడా కొంచెం రోడ్స్ బిజీగా ఉన్నాయి నందు. ఎందుకంటే ఈ వర్షాలకి రోడ్ల మీద లైన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా వాటర్తో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఏకంగా ఆ మోకాల లోతు నీళ్ళు అయితే కొన్ని ఏరియాస్లో కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా కుదిరితే 2 వీలర్స్ మీద వెళ్ళేవారు కాసేపు వేచి ఉండి వెళ్ళండి, వర్షంలో వెళ్ళొద్దంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా గత కొన్ని రోజులు లాస్ట్ టైం కురిసిన వర్షాలకి ఈసారి గుణపాఠంగా ఏదైతే ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించేసి ఆ లైన్కి ఎలక్ట్రిసిటీ విద్యుత్ కాకుండా మరి ఇంకెవరు కూడా ఆ షాక్కి గురి కాకుండా చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే ఉన్న సిటీలో సిచ్యువేషన్ అయితే కొంచెం క్రిటికల్గా అనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ సిచ్యువేషన్ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు డైవర్షన్ చేస్తూ ఉన్నారు. అన్ని దిక్కులో బ్యారికేడ్స్ పెట్టి ఏవైతే లోతట్టు ప్రాంతాల నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్, సో ఆ రూట్స్లో డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆ ఏరియాస్కి వెళ్లకుండా. సో మీరు కుకట్పల్లి, జేఎన్2, మియాపూర్ ఈ రూట్స్లో వెళ్ళేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి, కాస్త వేచి ఉండి వెళ్ళాల్సిందిగా చెప్తా ఉన్నారు పోలీసులు. ఇది బేగంపేటలో అయితే కొంచెం మూమెంట్ అందుకుంది నందు. ఆ ట్రాఫిక్ అయితే పంజాగుట్ట ఈ ఏరియాలో వస్తే ఫుల్ హెవీగా కనిపిస్తూ ఉంది. నాంపల్లి, సికింద్రాబాద్ అయితే కుక్కిరిసిపోయింది. ఆ రోడ్స్ అన్నీ కూడా కురిసిన వర్షాలకి మొక్కల్లోతు నీళ్ళు ఉండడంతో ఆ రోడ్స్ అన్నీ కూడా జలదిగ్మయంలో ఉండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది నందు. డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. అలాగే హైదరాబాద్లో చాలా ప్రాంతాల నుంచి చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయని. తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వరంగల్లో ఇళ్ళు మునిగిపోతున్నాయి, పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎఫ్జి రైడర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి అలాగే ఉంది. ఏ ప్రాంతాల్లో సమస్యలు ఎలా ఉన్నాయో మాకు చెప్పండి. మీరు ఒకవేళ తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాల వల్ల, వరదల వల్ల, ఆర్టీవీకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధులు మీ వరకు ఖచ్చితంగా రీచ్ అవుతారు, సమస్యలను అధికారులకు చెప్పే ప్రయత్నం చేస్తారు, తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని ప్రాంతాల నుంచి మనకి రెస్పాన్స్ కనిపిస్తుంది. మోస్ట్లీ 90% ఆఫ్ ది హైదరాబాద్లో భారీ వర్షం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతారు. సచిన్, ఏ ప్రాంతాల్లో ఇప్పుడు వర్షపాతం ఎలా ఉంది, ముఖ్యంగా కొద్దిసేపట్లో మీకు అప్డేట్స్ అందించబోతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో వెదర్ కండిషన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది, ఇంకా ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, వెదర్ కండిషన్స్ ఎలా చేంజ్ అయ్యే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది ఆర్టీవీ. అలాగే మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా మాకు తెలియజేయండి, అప్డేట్స్ అందించే ప్రయత్నం చేద్దాం. కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి.
ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. ఇంతకుముందు మనం చూసాం బస్సులు వెళ్తుంటే కూడా సహజంగా ఒక బస్ టైర్ అంటే సహజంగా ఆల్మోస్ట్ 3 feet హైట్ ఉంటుంది. అలాంటిది బస్సు టైర్స్ దాటి బస్సు లోపలికి లారీల పైకి కూడా వాటర్ ప్రవహించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందంటే ఎంత దారుణంగా ఎంత భారీ వర్షాలు పడుతున్నాయనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో 2 వీలర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు హైడ్రా సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులతో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతవరకు సమస్యల్ని చాలా వేగంగా సాల్వ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏ ప్రాంతంలో భారీ వర్షం పడుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ క్లౌడ్ బర్స్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. సహజంగా వర్షాలు పడ్డప్పుడు మనకు ఒక అంచనా ఉంటుంది. ఇంకొక గంట తర్వాత 2 గంటల తర్వాత ఇక్కడ వాటర్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుందని. కానీ ఇక్కడ వస్తున్నటువంటి వర్షాలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ ఉండడం, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ క్లౌడ్ బర్స్ట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. 5-10 నిమిషాల్లోనే భారీగా వరద నీరు రోడ్ల మీదకి రావడం, చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి కామెంట్ చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతుందా కామెంట్ చేయండి. మీ ఏరియాలో ఒకవేళ ట్రాఫిక్ సమస్యలు ఉన్నా, మీ ఏరియాలో వాటర్ రోడ్ల మీద నిలిచిపోయినా కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీ ఏరియాలో వర్షం పడకపోయినా కామెంట్ చేయండి. బయట ఒకవేళ కనుక ట్రాఫిక్ నుంచి డైవర్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి అలాంటి సమాచారం ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పటికే ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునే సమయం సికింద్రాబాద్ రోడ్ అంతా కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తుంది. బేగంపేట రోడ్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. హైటెక్ సిటీ దగ్గర చాలా సివియర్ ట్రాఫిక్ కనిపిస్తుంది. సుదూర్ ఎక్కడ చూసినా సరే కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తుంది. చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి కూడా కామెంట్ చేయండి. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, యూసఫ్గూడ ప్రాంతాల్లో వాటర్ చాలా ఎక్కువగా నిలిచిపోతున్నట్లుగా తెలుస్తుంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా వాటర్ స్టోర్ అయిందంటూ ఇప్పటికే సమాచారం అందుతుంది. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో చాలా వరకు వీలైనంత వరకు మీరు మెట్రో ప్రయాణాన్ని ఉపయోగించడం మంచిది. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కనుక యూజ్ చేసే వాళ్ళైతే, లేని పక్షంలో మీరు సొంత వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారా, మీ బైక్స్ మీదో కార్స్ మీదో, బైక్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు సేఫ్ కండిషన్ కాదు. కార్స్ అయినప్పటికీ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సైబరాబాద్ పోలీసులు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఏ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి మీరు కూడా మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్లో ప్రస్తుతం ఏ ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఏ ఏరియాల్లో ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది, ఇంకా ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఏం చెప్తోంది, అలాగే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, క్లౌడ్స్ ఏ ఏరియాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయనే దానికి సంబంధించి డీటెయిల్స్ నా కొలీగ్ సచిన్ మీకు ఒక మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ మ్యాప్ ద్వారా మీకు సచిన్ ఏ ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి అప్డేట్స్ మీకు అందించబోతున్నారు. సచిన్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ ద ఆప్షన్. ఎందుకంటే ఈ ఆప్షన్ చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇళ్లకు వెళుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి దాదాపుగా హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే మాధాపూర్ కావచ్చు, ఇక్కడి నుంచి మొదలు పెడితే టిల్ ఎల్బీ నగర్ వరకు కూడా హెవీ ట్రాఫిక్ ఉందని ఎలా చెప్తావు సచిన్ అంటే, ఐ జస్ట్ షో యూ. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇటు ఓఆర్ఆర్కి సంబంధించి మీరు చూస్తే ఏ రోడ్ అయినా సరే, లీడ్ చేస్తున్న ఏ రోడ్ అయినా పూర్తిగా మీరు చూస్తే ఇదిగోండి. కాస్తే ఒక్కసారి నేను మళ్ళీ రీఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రీఫ్రెష్ చేసి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో మీరు చూడొచ్చు పూర్తిగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఎందుకంటే హైదరాబాద్లో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ ఆ స్థాయిలో ఉంది. మరి మీరు చూస్తే మెరూన్ కలర్ ఉంది ఏకంగా. ఇటు మెహదీపట్నం నుంచి టువర్డ్స్ లక్డీ కపుల్ వెళ్ళే రోడ్ కావచ్చు, లేకపోతే ఇటు అమీర్పేటకి సంబంధించి అమీర్పేట నుంచే మొదలు పెడితే ఓకే. సో ఇక్కడ నుంచి నేను కాస్త ఓకే ఈ విషయం మీరు చూడొచ్చు. ఇదిగో మీరు చూస్తే కనుక పూర్తిగా ఇదిగోండి మెహదీపట్నం నుంచి టువర్డ్స్ లక్డీ కపుల్ వైపు వెళ్లే ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు ఖైరతాబాద్కి లీడ్ చేసే రోడ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా మూసాపేట్ ఇటువైపు మీరు చూస్తే ఇటు ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్, దాంతోపాటు టువర్డ్స్ పంజాగుట్ట. అమ్మా పంజాగుట్ట దగ్గర ఒకసారి చూడండి పరిస్థితి ఎలా ఉంది అనేది. పంజాగుట్ట దగ్గర పరిస్థితి మీరు చూడొచ్చు పూర్తిగా చాలా డార్క్ మెరూన్ కలర్లో ఉన్న పరిస్థితి. ఇక్కడ
అంటే మెరూన్ కలర్ లోకి వచ్చేస్తుంది, అంటే ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టువర్డ్స్ మీకు ఖైరతాబాద్ ఎర్రమంజుల్ వైపు వెళ్ళే రోడ్లన్నీ కూడా పూర్తిగా భారీ ట్రాఫిక్ ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతాలకు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఇటు పంజాగుట్టకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మరి ముఖ్యంగా రోడ్ నెంబర్ 2 నుంచి టువర్డ్స్ మీకు సికింద్రాబాద్ వైపు వెళ్ళి అంటే లైఫ్ స్టైల్ వైపు వెళ్ళే ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ కూడా హెవీగానే ట్రాఫిక్ ఉంది. సాధారణంగా ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక సత్యం థియేటర్ రోడ్ కూడా మీరు చూడొచ్చు ఏ సిచ్యువేషన్ ఉందనేది, పూర్తిగా ట్రాఫిక్ జామ్, ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంది. దాంతోపాటు మెట్రో కింద మీరు చూడొచ్చు కొంతమంది కమెంట్ చేస్తున్నారు మెట్రో దగ్గర వాటర్ లాగింగ్ అయిందనేది, కొంతమంది మనకి కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇటు మైత్రివనానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. సో నేను మళ్ళీ కాస్త జూమ్ అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఉందనేది. మీరు చూడొచ్చు ఇటు సికింద్రాబాద్ సైడ్ ఇప్పుడు పరిస్థితి చూద్దాం. ఇటు అమీర్పేట్ అంటే టువర్డ్స్ ముసాపేట్ నుంచి అమీర్పేట్, అలాగే అమీర్పేట్ నుంచి టువర్డ్స్ ఎర్రమన్సిల్ ఖైరతాబాద్ వైపు వచ్చే రోడ్లు ఇటు పరిస్థితి చూసాం. ఇటు సికింద్రాబాద్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు బోయిన్పల్లికి సంబంధించిన రోడ్లు కావచ్చు, పరేడ్ గ్రౌండ్కి సంబంధించి ఆ ప్రాంతాలకు కావచ్చు. సాధారణంగా ఇటు అమీర్పేట్ టువర్డ్స్ బేగంపేట్ నుంచి ఇలా ఇటువైపు బేగంపేట్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే మార్గం. ఇటు సికింద్రాబాద్కి చాలా బస్సులో వెళ్తూ ఉంటారు, ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షం నమోదైన నేపథ్యంలో భారీగానే ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ బేగంపేట్ నుంచి టువర్డ్స్ ప్యారడైజ్ వరకు కూడా ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇటు బేగంపేట్ నుంచి ప్యారడైజ్ వరకు కూడా ఇటు భారీగానే ట్రాఫిక్ ఉన్న పరిస్థితి. ఇక్కడ నుంచి కాస్త నేను మళ్ళీ బ్యాక్ వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, రీలోడ్ చేస్తున్నాం మళ్ళీ సోదరు, మనకి ట్రాఫిక్ సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక ట్రాఫిక్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఓకే సరే మళ్ళీ గూగుల్ మ్యాప్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు మాధాపూర్ దగ్గర ప్రస్తుతం మాధాపూర్ లొకాలిటీలో కూడా ఇక్కడ ట్రాఫిక్ ఓ మై గాడ్ ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ పెరుగుతుంది హైటెక్ సిటీకి సంబంధించి. ఇటు మీరు చూడొచ్చు హైటెక్ సిటీకి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది, ట్రాఫిక్ జామ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ నుంచి ఒకసారి మీరు చూడొచ్చు హైటెక్ సిటీ ఇటు నుంచి టువర్డ్స్ ఓ మై గాడ్ ఇటు కేపీహెచ్బికి సంబంధించి కేపీహెచ్బి వరకు కూడా దాదాపుగా ఇటు ఇక్కడ యశోద హాస్పిటల్స్ టువర్డ్స్ ఈ ప్రాంతం అంతా శిల్పారామం కావచ్చు, అంటే హైటెక్ సిటీ ప్రాంతం దగ్గర మాత్రం హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది. అలర్ట్ అనేది చెప్పుకోవాలి. ప్రెసెంట్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇటు హైటెక్ సిటీకి సంబంధించి చూసాం. ఒకసారి నేను జూమ్ అవుట్కి వెళ్ళి క్లియర్గా ఒకసారి ఆ వలయానికి సంబంధించి మనం మీరు చూస్తే ఇదిగోండి పెరుగుతోంది, అంతకంతకు పెరుగుతోంది. ఇటు పటాంచల్ వైపు వెళ్లే రోడ్లు కూడా హెవీగానే ట్రాఫిక్తో ఉన్నాయి. ఇటు టువర్డ్స్ ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లు కూడా హెవీగానే ట్రాఫిక్గానే ఉన్నాయి. దాంతోపాటు సికింద్రాబాద్కి సంబంధించి అల్వాల్ వైపు వెళ్లే రోడ్లు కావచ్చు, బాలానగర్ వైపు వెళ్లే రోడ్లు కావచ్చు, ఇవి కూడా కాస్త ట్రాఫిక్గానే ఉన్నాయి. ఇటు బండ్లగూడ జాగీర్ నుంచి అంటే నార్సింగ్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటువైపు కూడా కాస్త మనకి హెవీ ట్రాఫిక్ కనిపిస్తోంది. దాంతోపాటు దిల్సుఖ్ నగర్ వైపు కూడా మనకి వనస్థలిపురం దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు బాలాపూర్ అంటే చార్మినార్ సైడ్ కాస్త మనకి అంతగా కనిపించట్లేదని చెప్పుకోవాలి. ఓకే, సో అంతగా మనకి కనిపించట్లేదని చెప్పుకోవచ్చు ఇక్కడ ట్రాఫిక్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రస్తుతానికి అయితే మాత్రం హెవీ ట్రాఫిక్ మాత్రం ఉందని చెప్పుకోవాలి ఇటు సికింద్రాబాద్ కావచ్చు పరిసర ప్రాంతాల్లో. సో ఈ నేపథ్యంలో మేము ఈ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ చాలా మంది కమెంట్ చేస్తున్నారు, ఆ కమెంట్స్ ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ జామ్ ఉన్న నేపథ్యంలో నిజంగానే హెవీ ట్రాఫిక్ ఉందా, ఎందుకంటే మనం మాట్లాడుకునే క్రమంలో ఒకసారి పెరుగుతూ ఉంటుంది, ట్రాఫిక్ తగ్గుతూ ఉంటుంది. భారీ వర్షం కారణంగా ఆ ఇంపాక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, నేను కమెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ ఆ రియాక్షన్స్ వాళ్ళు కామెంట్స్ రూపంలో చెప్తున్నారు, సో దట్ అది మిగిలిన వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సూరారంలో భారీ వర్షం అంటూ కొంతమంది కామెంట్ చేశారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫుల్ రైన్ అంటూ ఇంకొంతమంది. దాంతోపాటు వరంగల్లో మునుగుతున్న ఇల్లు అంటూ వాన ఒకసారి అంటూ మొదలైందంటూ కూడా ఇంకొంతమంది. హయత్ నగర్ ఫుల్ రైన్ అంటూ ఆఫ్టర్నూన్ నుంచి మరికొంతమంది. అమీర్పేట్ అక్కడ మెట్రో కింద వాటర్ ఉందట లాకింగ్, ఇఫ్ పాసిబుల్ అక్కడ ఎటువంటి పరిస్థితి అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
అట్ ద సేమ్ టైం అమీర్పేటకు సంబంధించి భారీ వర్షం పడుతోంది. మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో ఉదయం 11 గంటలకు అప్పుడు పడింది, మళ్ళీ వర్షం పడుతోంది అంటూ కూడా ఇంకొంతమంది కమెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆఫీస్ నుంచి వెళ్ళలేకపోతున్నాను సార్ అంటూ ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉందనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ను అందిస్తోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది RTV. భారీ వర్షం పడుతోంది, భారీ వర్షం కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.